మనం చూస్తున్నాం గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ మరి కాసేపట్లోనే ఈ ప్రధానోత్సవ కార్యక్రమం స్టార్ట్ కాబోతోంది. హైటెక్స్ లో అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఇటు సినీ ప్రముఖులు కావచ్చు, అటు రాజకీయ ప్రముఖులు కూడా ఒక్కొక్కరుగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. ప్రస్తుతం హైటెక్స్ వద్ద ఎటువంటి పరిస్థితి, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సౌజన్య అందిస్తారు. సౌజన్య, వాట్ యు? Yes, Nalini, thank you so much, and all set for the today's grand event. Telangana government ento ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ తెలంగాణ గదా ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని అరేంజ్మెంట్స్ కూడా పూర్తి అయిపోయాయి. నలిని మనం చూస్తే ఒక్కొక్కరుగా గెస్ట్లు అందరూ కూడా ఇప్పుడే వేదిక ప్రాంగణానికి వస్తూ ఉన్నారు. ఇంతకు ముందే లిరిసిస్ట్ కాసల్ల శ్యామ్, అలానే యాంకర్ భాను, ఇట్లా కొంతమంది ఫిల్మీ సెలబ్రిటీస్ అందరూ లోపలికి వెళ్తూ ఉన్నారు. సో మనం చూస్తే 2014 నుంచి 2024 వరకు కూడా ఎవ్రీ ఇయర్ 3 బెస్ట్ ఫిల్మ్స్ ని కేటగరైజ్ చేశారు. సో ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్, సెకండ్ బెస్ట్ ఫిల్మ్ అండ్ థర్డ్ బెస్ట్ ఫిల్మ్. సో 2014 నుంచి 24 వరకు ఎవరైతే ఈ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసిన నటీనటులు ఉన్నారో, అంటే అఫ్ కోర్స్ వాళ్ళకి అవార్డు కాకపోయినా, అవార్డు లేకపోయినా సరే, ఆ ఫిల్మ్ లో బెస్ట్ ఫిల్మ్ లో మేము కూడా ఒక వంతు కృషి చేశాము, మేము కూడా కొన్ని పాత్రలు చేశామని చెప్పి ప్రతి ఒక్క సినీ సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక్కొక్కరుగా తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మనం మాట్లాడుకుంటే జనరల్ గానే సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలా చూస్తే ఇప్పుడు ఇక్కడ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంది. ద హోల్ ఈవెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేశారు. మనం చూస్తే అక్కడ కాకతీయ కళాతోరణం మన కెమెరామెన్ విజువల్స్ లో చూపిస్తూ ఉన్నారు, ఆయన క్లోజ్ లో చూపిస్తున్నారు. వి కెన్ సీ. సో కాకతీయ ఆ కళాతోరణాన్ని ఆర్చ్ గా పెట్టి, అంటే తెలంగాణ గవర్నమెంట్ ఎంతటి ఇంపార్టెన్స్ ఇస్తుంది మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఆ ఆర్చ్ పక్కనే రెడ్ కార్పెట్ ని ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము ఎంతో మంది సెలబ్రిటీస్ మన కళ్ళ ముందనే వస్తూ ఉన్నారు వేదిక ప్రాంగణానికి. సో ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తూ ఉన్నారు. ఆ రెడ్ కార్పెట్ నుంచి లోపలికి వెళ్లే ఆ లెఫ్ట్ సైడ్ కి వాళ్ళు వచ్చి ఆ ఫోటో సెషన్ కి ఒక వీడియో సెషన్ కి పోజెస్ ఇచ్చి తర్వాత వాళ్ళందరూ కూడా లోపలికి కదులుతున్నారు. అండ్ జూరీ చైర్మన్ మురళీ మోహన్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ క్రితమే లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ లోపలంతా కూడా కాసేపట్లో ప్రారంభం అయ్యేందుకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అరేంజ్మెంట్స్ అన్ని కూడా. అండ్ బయట ఎన్వైరన్మెంట్ మనం చూస్తే చాలా కోలాహలంగా ఉంది. అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. జనరల్ గా నలిని, ఎప్పుడైనా సరే మనం ఏదన్నా పని చేశాము అంటే ఆ పనికి తగ్గ గుర్తింపు దొరికినప్పుడే మనం నిజంగా సంతోషం వ్యక్తం చేస్తుంటాం, సంతోషిస్తాము. అదే మనకి ఎన్నో కాంప్లిమెంట్స్, వాటన్నిటికీ మించిన ఒక సంతోషం మనకి కనిపిస్తూ ఉంటుంది. సో అలా చూస్తే 2014 నుంచి 24 వరకు కూడా ఎన్నో బెస్ట్ ఫిల్మ్స్ మనం చూడడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి ఫ్రైడే కూడా ప్రతి సినిమాకి ఒక పరీక్ష లాంటిది, ఒక ఎగ్జామ్ లాంటిది. సో అలా ప్రూవ్ చేసుకొని ది బెస్ట్ ఫిల్మ్స్ గా అవి నిలిచిపోవడం, అండ్ ఆ ఫిల్మ్స్ కి ఇప్పుడు అవార్డ్స్ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము. సో లోపల ఆల్మోస్ట్ ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది నలిని, ఒక కొద్ది క్షణాల్లోనే స్టార్ట్ అయిపోతుంది. ఒక్కొక్కరుగా వెళ్తూ ఉన్నారు. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ అవార్డు.